సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఫిల్మ్ నగర్లోని తన ఇంట్లో కన్నుమూశారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో రేపు సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కైకాల మృతితో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన కైకాల సత్యనారాయణ 770కి పైగా సినిమాల్లో నటించారు. సత్యనారాయణ నటించిన చివరి సినిమా మహర్షి. ఆ సినిమా తర్వాత ఆయన స్క్రీన్పై కనిపించలేదు. కైకాల తన ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తి చేశారు. గుడివాడ కళాశాల నుండి డిగ్రీ పట్టా పొందారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో ఆయనకు వివాహమైంది. ఆయనకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. కైకాల మృత్యుపై రాజకీయ సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇంకా పలువురు టాలీవుడ్ నటులు కైకాల కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గొప్ప నటుడినే కోల్పోయిందని, కైకాల లేని లోటు తీర్చలేదని వ్యాఖ్యానించారు.